ఎప్పుడు చేశారు? ఎప్పుడు? నేను రాణి అనే అమ్మాయికి సెటిల్మెంట్ నాకు లెటర్ ఇచ్చింది. 37,000 సెటిల్మెంట్ క్లోజ్ చేశాను. రాణి అనే పర్సన్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయండి. రిలేటివ్స్ అందరికి ఫోన్ చేస్తారా? తమాషాలు దింగుతారా? ముందే దించి కలుపు. పేమెంట్ ఎంత రెస్పెంట్ అయింది నేను చెప్తా. ఒరే దొంగ నా కొడుకు, ఒరే దొంగ నువ్వురా, ఎందుకు అడుస్తావు? దొంగ నువ్వు. ఫేక్ ఐడీలు పెట్టుకుని ఫేక్ నెంబర్లతో పెట్టుకుని ఏమంటే సిస్టమ్ కాల్స్ అంటారు. ఎవరు రాణి అంటే రాణి అన్నమ్మ నాకు ఫోన్ చేస్తుందండి. ఫోన్ చేసి జస్ట్ వచ్చి బూతులు తిట్టింది. ఫస్ట్ నువ్వు దొంగవే. నువ్వు దొంగగా కాకపోతే నీ డీటెయిల్స్ అని పెట్టి నాకు వాట్సాప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. కస్టమర్ యొక్క రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేసి ఇబ్బంది పెడితే కస్టమర్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో ఈ యొక్క వీడియోలు మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. 5 హెడ్ ఆఫీస్ అండి. ఇంతకు ముందు రిఫరెన్స్ నెంబర్కి ఫోన్ చేసింది మీరేనా? లేదు సార్, నేను ఇప్పుడు మీకు కాల్ చేస్తున్నాను. మరి 5 రిఫరెన్స్ నెంబర్కి ఎవరు ఎందుకు ఫోన్ చేయమన్నారు? రిఫరెన్స్ నెంబర్కి ఎందుకు ఫోన్ చేశారు అసలు? మీకు ఆడియో రికార్డింగ్ పంపిస్తే మీకు వాట్సాప్ నెంబర్ ఇదేనా? హాయ్ పెట్టండి. మీకు వాట్సాప్ పెట్టండి, మీకు రికార్డింగ్ పెడతాండి. మరి ఇప్పుడు సిస్టమ్ జనరేటర్ కావాలని చెప్పి అదేనండి, సిస్టమ్ జనరేటర్ అని చెప్పి కస్టమర్కి 10 సార్లు ఫోన్ చేస్తే ఎందుకు అలా చేస్తారు? ఆల్రెడీ హెరాస్మెంట్లు అన్నీ అయిపోయి నేను రాణి అని ఆమెకి పేమెంట్ చేశాను కూడా చెప్పాను. లాస్ట్ టైం డిస్కషన్ కూడా జరిగింది. పేమెంట్ చేశాను. 2 months అవుతుందండి. 2 months అయిందండి. ఇప్పుడే కాదు, లాస్ట్ మంత్ కూడా. మీ ఏజెన్సీ, మీ పేరు అశోక్ అన్నారు కదా, ఏజెన్సీ నేమ్ చెప్పండి నాకు. హెడ్ ఆఫీస్ అంటే ఎక్కడ సార్? హెడ్ ఆఫీస్ ఎక్కడ? పోనీ ఒక పని చేయండి, మీ అశోక్ మీ హెడ్ ఆఫీస్ మీ మిస్సింగ్ ఐడి పంపించండి నాకు. నేను పెడతా, అన్ని పెడతా డీటెయిల్స్. ఎందుకు పెట్టరండి? నేను పేమెంట్ చేశాను అంటున్నాను. సరే, మీరు అడిగారు కదా, నేను పేమెంట్ చేశానండి. నేను పేమెంట్ చేశాను. ఎప్పుడు చేశారు? ఎప్పుడు? నేను రాణి అనే అమ్మాయికి సెటిల్మెంట్ నాకు లెటర్ ఇచ్చింది. 37,000 సెటిల్మెంట్ క్లోజ్ చేశాను. రాణి అనే పర్సన్ కనెక్ట్ చేయండి. సార్ నేను అదే చెప్తున్నా అశోక్ గారు. ఎవరు రాణి అంటే రాణి అనే అమ్మాయి నాకు ఫోన్ చేస్తుందండి. ఫోన్ చేసి జస్ట్ వచ్చిన బూతులు తిట్టింది. నాకు ఇష్టం వచ్చిన బూతులు తిట్టింది. నేను రాణి అమ్మాయికి పేమెంట్ చేశాను. మీకు చేతనైతే పేమెంట్ డీటెయిల్స్ కావాలనుకుంటే రాణి అన్న అమ్మాయిని నా దగ్గరికి తీసుకుని రండి, లేదంటే ఫోన్లో కనెక్ట్ చేయండి మీకు చేతనైతే. లేదు మీకు పేమెంట్ అప్డేట్ ఇవ్వండి. మీకు ఏం పేమెంట్ అప్డేట్ కావాలి అనుకుంటే సార్ ఒక విషయం నేను చెప్పింది వినండి, తర్వాత మీరు చెప్పింది నేను వింటాను. ఫస్ట్ రాణి అన్న అమ్మాయిని నాకు కనెక్ట్ చేయండి. దేనిని కనెక్ట్ చేయండి అనుకుంటే 2 సొల్యూషన్ మీకు చెప్తాను. మీరు నాకు వాట్సాప్ మీ ఐడి డీటెయిల్స్, మీ విజిటింగ్ కార్డు, నేను హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతూ ప్రూఫ్ నాకు పెట్టండి. నేను పేమెంట్ డీటెయిల్స్ అన్ని పెడతా. లేదంటే నేను ఏమీ పెట్టను. మీరు నన్ను నమ్మనప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఎవడ్రా నువ్వు దొంగ అంటే? నువ్వు పాకిస్తాన్ టెర్రరిస్ట్ లా ఉన్నావురా. నువ్వు దొంగరా. నువ్వు డీటెయిల్స్ దమ్ముంటే పెట్టరా. నువ్వు డీటెయిల్స్ పెట్టరా. నీ దమ్ముంటే నువ్వు దొంగ నేను దొంగనో తెలిసిపోద్ది. నేను దొంగనో నువ్వు దొంగ. నువ్వు టెర్రరిస్ట్ మధ్యన గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. టెర్రరిస్ట్ నా కొడుకు అంటావు నువ్వు. టెర్రరిస్టులు ఫోన్ చేస్తున్నారు ఈ మధ్యలో అని చెప్పి ఫేక్ నా కొడుకు అంతా ఫోన్ చేస్తున్నారు. నువ్వు దమ్ముంటే నీకు డీటెయిల్స్ పెట్టరా. దమ్ముంటే నీ డీటెయిల్స్ పెట్టరా. టెర్రరిస్ట్ గా దమ్ముని నీ డీటెయిల్స్ పెట్టరా. నా డీటెయిల్స్ నేను పెడతాను రా. పెట్టరా. దమ్ము నాకుంది. పెట్టు. నీ డీటెయిల్స్ పెట్టే దమ్ము నీకుందా చెప్పురా. టెర్రరిస్ట్ గా దొంగ నా కొడుక నువ్వు చెప్పు. నీ డీటెయిల్స్ పెట్టరా. నీ డీటెయిల్స్ పెట్టి చేస్తా కొడుక. నీకు పేమెంట్ చేస్తుంటే ఆడెవడితో కనెక్ట్ చేసే దమ్ము నీకు లేదు. ఎవడరా నీకు జాబ్ ఇచ్చింది నీకు అక్కడ? ఫేక్ నా కొడుకులారా, అంత దొంగ నా కొడుకులారా. ఎవడరా కస్టమర్లు మీరు ఫోన్ చేస్తారు? రిలేటివ్స్ అందరికి ఫోన్ చేస్తారా? తమాషాలు దింగుతారా? ముందే దించి కలుపు. పేమెంట్ ఎంత రెస్పెంట్ అయింది నేను చెప్తా. ఒరే దొంగ నా కొడుకు, దొంగ నువ్వురా, ఎందుకు అడుస్తావు? దొంగ నువ్వు. ఫేక్ ఐడీలు పెట్టుకుని ఫేక్ నెంబర్లతో పెట్టుకుని ఏమంటే సిస్టమ్ కాల్స్ అంటారు. నువ్వు టెర్రరిస్ట్ నా కొడుకు రా. టెర్రరిస్ట్ కన్నా దొంగరా, పెద్ద దొంగరా. ఏజెన్సీలో అందరు కమిషన్ తాలకు దొబ్బి ఒకసి మీరు పేమెంట్లతో ఒక్కొక్కటి మా బాబతుకులతో మీరు ఆధారపడి ఉన్నారా మీరు? మా కమిషన్ తో మీ బతుకులు నడుచుకుని ఉన్నాయి. అర్థమైందా? మీ బతుకులు చిట్కాలు ఇప్పుతా ఒక్కొక్కరితో. గుర్తుపెట్టుకో, మీ చిట్కా మొత్తం ఇప్పుతా. ఫేక్ నా కొడుక నువ్వు ఫేక్ కాకపోతే నీ ఒరిజినల్ నెంబర్ నాకు వాట్సాప్ చేయి. నీ ఐడి కార్డు డీటెయిల్స్ పెట్టు. నా డీటెయిల్స్ అన్ని నేను నీకు పెడతా. డీటెయిల్స్ నువ్వు దొంగ నేను దొంగ తెలిసిపోద్ది. ఎవడు దొంగలా తిరుగుతున్నాడండి. రాని దానికి పేమెంట్ చేశాను రా అంటే 2 నెలల నుంచి నాటకాలు దొబ్బుతున్నారా ఒక్కొక్కడు. నువ్వు దొంగవే. ఫస్ట్ నువ్వు దొంగవే. నువ్వు దొంగగా కాకపోతే నీ డీటెయిల్స్ అని పెట్టి నాకు వాట్సాప్. నీకు డీటెయిల్స్ పెట్టి వాట్సాప్. నువ్వు దొంగ కాబట్టి నీకు డీటెయిల్స్ పెట్టరా ఫస్ట్. నువ్వు ఎందుకురా భయపడుతున్నావు నీ డీటెయిల్స్ పెట్టడానికి? ఫేక్ నా కొడక. ఫేక్ గా టెర్రరిస్ట్ లా మాట్లాడకు. టెర్రరిస్ట్ నా కొడక.
ఒరే టెర్రరిస్ట్, ఒరే నేనా సరే నేను నా హోమ్ అడ్రస్ దగ్గర ఉన్నాను రా. ఒరే నీకు దమ్ము ఉంటే నేను నా హోమ్ అడ్రస్ దగ్గర ఉన్నావు, నువ్వు రారా. నువ్వు టెర్రరిస్ట్ నేను టెర్రరిస్ట్ తేలిపోద్ది. ఒరే నువ్వు టెర్రరిస్ట్ నేను టెర్రరిస్ట్ తేలిపోద్ది. నేను మా ఇంటి దగ్గర ఉన్నాను రా. నేను మా ఇంటి దగ్గర ఉన్నాను, నువ్వు రా. కమ్యూనికేషన్ అడ్రస్ అక్కడ ఇచ్చాను కదా నేను. ఒరే కమ్యూనికేషన్ అడ్రస్ ఇచ్చాను రా. ఒరే కమ్యూనికేషన్ అడ్రస్ లోనే ఉన్నాను రా నేను. ఒరే ఎరుపాప చూడా నీకు ఎవడరా నీకు జాబ్ ఇచ్చింది? నేను రెస్పాండ్ అవుతుంటే రెఫరెన్స్ నెంబర్ ఫోన్ చేస్తారా మీరు? చేస్తా నా కొడుకు. ఒరే ఫోన్ పెట్టి లైన్ ఉంటారా, మాట్లాడరా డీటెయిల్స్. నీ డీటెయిల్స్ పెట్టరా ఫేక్ నా కొడుక. నీ డీటెయిల్స్ పెట్టి ఫేక్ నా కొడుక. నేను దొంగను కాదు, ఒక రియల్ కస్టమర్ని అని చెప్తే ప్రూవ్ చేసుకుంటా నేను. నువ్వు దొంగ కాకపోతే నీకు డీటెయిల్స్ పెట్టు. నువ్వు డీటెయిల్స్ పెట్టకపోతే నువ్వు దొంగవే. నువ్వు డీటెయిల్స్ పెట్టి దొంగవే. నీ పేమెంట్ చేస్తాను నేను. పేమెంట్ చేస్తానని చెప్పాను ఉదయ్ టెర్రరిస్ట్ నా కొడుక. పేమెంట్ చేస్తానని చెప్పాను. నీకు ప్రూఫ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నీ ఐడి డీటెయిల్స్ పెట్టు. నీ ఏజెన్సీ నేమ్ నువ్వు చెప్పమంటావు, నేను మీకు ఎందుకు చెప్పాలంటావు? నీ డీటెయిల్స్ చెప్పినప్పుడు నేను నా డీటెయిల్స్ డీకెళ్ళరా చేస్తాను. నువ్వు టెర్రరిస్ట్ అయి ఉండొచ్చు, నా డీటెయిల్స్ అన్ని వాడుకోవచ్చు. నేను నీకు నువ్వే ఏమో టెర్రరిస్ట్ వాళ్ళు నా డేటా అంతా తీసుకుని టెర్రరిస్ట్ వాడు నీకు ఇచ్చి నువ్వు కొనుక్కున్నావేమో నా డేటాను కొనుక్కొని ఆ డీటెయిల్స్ చెప్పినంత మాత్రం చెప్పేస్తానేటి. అలాగే నువ్వు బాబు నువ్వు నా డీటెయిల్స్ నా ఫేక్ డీటెయిల్స్ అన్ని దగ్గర ఉన్నప్పుడు నేను నమ్మను. నీకు పేమెంట్ ప్రూఫ్ అప్డేట్ కావాలనుకుంటే నేను పేమెంట్ చేస్తాను, అప్డేట్ చేస్తాను. నీ డీటెయిల్స్ ఐడి ప్రూఫ్ నాకు పెట్టు. నాకు నమ్మకం కుదరాలిగా. పేమెంట్ చేస్తానని చెప్తున్నా. పేమెంట్ చేశాను. ఎప్పుడు చేశానంటే ఆగస్టులో చేశా. ఆగస్టు 30th చేశాను. నేను ఆగస్టు 30th నాడు పేమెంట్ చేశా. సెటిల్మెంట్కి వచ్చాను. సెటిల్మెంట్ చేశాను 37. లేదు నేను చేశానండి. నేను రాణి అన్న అమ్మాయికి నేను వాట్సాప్ పెట్టాను. రాణి అన్న అమ్మాయికి నాకు కనెక్ట్ చేయండి, నేను మాట్లాడతా. రాణి అన్న అమ్మాయి ఎవరు? లాస్ట్ టైం కూడా మీకు పెద్ద ఇదే ముందు ఏజెన్సీతో నాకు గొడవ అయింది. ఏంటి నాకు అర్థమవుతుందండి. మీకెవరో తెలిసినప్పుడు మీ ఏజెంట్ వాళ్ళు మీకు ఏజెన్సీలు మంతకి మారిపోతున్నారు. మీకు ఫేక్ గాళ్ళు అది ఎవరో తెలియట్లేని ఉన్నప్పుడు మీరెవరో నాకు ఎట్లా తెలుస్తుంది? ఒక పర్సన్ నమ్ముకోవాలి. ఒక పర్సన్ కంటిన్యూగా కాల్స్ ట్రాకింగ్ చేస్తే ఆ పర్సన్ నేను నమ్ముతాను. నేను రాని అన్న అమ్మాయికి సింగిల్ టైంలో పేమెంట్ పే చేసా. సెటిల్మెంట్ సింగిల్ షాట్ లోనే సెటిల్మెంట్ చేశాను చెప్తున్నాగా. లాస్ట్ మంత్ కూడా ఇదే డిస్కస్ ఏంటి వాషింగ్ చెప్పనా? లాస్ట్ మంత్ కూడా ఇదే ఇష్యూ అయ్యిందండి. వాళ్ళు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు. ఎందుకో చెప్పనా? రాణి అన్న అమ్మాయి చాలా రాంగ్ గా మాట్లాడింది, బూతులు తిట్టింది. అది ఎవరితో నాకు కావాలి. నేను కమ్యూనికేషన్ అడ్రస్ లో ఉన్నాను. 5 ఎవడొస్తాడు రండి. వస్తే తెలుసుకుందాం. ఇంటికి వస్తారు రండి. మీరు పలానప్పుడు ఇంటికి వస్తారని చెప్పండి, దాన్ని తెలుసుకుందాం రండి. కానీ నాకు రాణి అన్న అమ్మాయికి మాత్రం ఇంటికి రావాలా. రాకపోతే మాత్రం మీకు పేమెంట్గా జీవితంలో ఎవరికి అప్డేట్ చేయను. మీకు అప్డేట్ కావాలి అనుకుంటే మీ డీటెయిల్స్ పెట్టండి, నాకు వాట్సాప్ మీ ఐడి ప్రూఫ్ పెట్టండి, అప్పుడు అప్డేట్ చేస్తాను. అంతవరకు మీ ప్రపంచంలో చేస్తారు. జీవితంలో తీసుకోలేరు. 5 పేమెంట్ చేసుకోలేరు, అప్డేట్ చేసుకోలేరు. నేను కాదండి అలా ఉన్నే పెరిగిపోనియండి. వడ్డీ పెరిగిపోనియండి. ఏమైతే పెరగని ఏమైపోద్ది? వడ్డీ పెరిగిపోతే వాడు కట్టేస్తాడా? వడ్డీ పెరిగిపోతే నేను పేమెంట్ చేస్తాను, మీరు అప్డేట్ చేసుకోలేదు. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు, అయిపోద్ది. మీకు నాకు కమ్యూనికేషన్ అయిపోద్ది. నెక్స్ట్ ఏజెన్సీకి ఇచ్చేస్తారు. ఏమో తెలియనట్టు మీరు ఎవరో నాకు తెలియదు అంటారు వాళ్ళు. మీరు ఎవరితో అశోక్ అంటే ఎవరో నాకు తెలియదు అని అంటారు. ఏం కస్టమర్తో ఆటలాడుకుందా? నేను ఫోన్ యాక్సెప్ట్ చేస్తున్నా, ఫోన్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను, ఫోన్ ఎత్తుతున్నా. రిఫరెన్స్ నెంబర్ ఫోన్ చేస్తారా? ఫోన్ చేసుకోండి. రిఫరెన్స్ నెంబర్ కాదు ఎవడో కనెక్ట్ చేసి మరీ దొబ్బా. ఇప్పుడు రిఫరెన్స్ నెంబర్కి ఆయన నాకు కనెక్ట్ చేశాడు. చేసుకుని ఎవరికి చేసుకుంటే మీ జీవితంలో పేమెంట్ అప్డేట్ చేసుకోవాలి. మీకు పేమెంట్ నేను చేస్తాను, మీకు అప్డేట్ చేస్తాను. మీ డీటెయిల్స్ నాకు అప్డేట్ చేయండి, అప్పుడు నేను చేస్తాను. చేయకపోయినప్పుడు అప్పుడు అడగండి. ఇప్పుడే మేము డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. చెప్పండి. ఏదండి? చెప్పండి సార్. మీ డీటెయిల్స్ ఐడి డీటెయిల్స్ నాకు పెట్టండి, నేను పేమెంట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తా. చెప్తున్నాం కదా, మీది నేను కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. నాకేంటండి అశోక్ మీరు 5 ఒరిజినల్ బ్రాంచ్ అని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. పెట్టండి, వాట్సాప్ పెట్టండి. మెయిల్ కాదండి, సరే మీరు మెయిల్ పెట్టండి. సరే మీరు మెయిల్ పెట్టండి. ఇప్పుడు మీ అశోక్ కుమార్, నేను 5 ఏజెంట్ని, నేను పూణే బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాను, బెంగళూరు బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు అన్ని ఐడి డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అన్ని పెట్టండి. డెఫినెట్లీ పెడతాను నేను. ఓకే. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.